హాయ్ ఎవ్రీవన్. ఒక్కొక్కసారి ఏంటో ఒకటనుకుంటే ఒకటవుతుంది కదా! అసలైతే పిండిలు లేవు. ఈరోజు టిఫిన్ తెప్పిద్దాంలే, రోజు చట్నీలు టిఫిన్‌లు చేయాలంటే విసుగొస్తుందని చెప్పి అనుకుంటే, నైట్ అయితే మా హస్బెండ్‌కి నిన్న మార్నింగ్ నుంచి కొంచెం కోల్డ్‌గా ఉందన్నారు. నైట్ అయితే కొంచెం ఫీవరిష్‌గా ఉందన్నారు. ఇంకెందుకులే బయట తినడం మంచిది కాదు కదా అని మార్నింగ్ లేవగానే నేను 6కి ఇడ్లీ పిండికైతే నానబెట్టుకున్నాననమాట. అందులోకైతే కొంచెం కారప్పొడి అయితే చెయ్యి, టేస్ట్‌గా ఉంటది. కొంచెం నాలుకేం బాలేదనేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను పొడి కూడా చేసి పెట్టుకున్నాననమాట. తర్వాత ఇడ్లీ పిండికి ఎప్పుడు కూడా అప్పటికప్పుడు రుబ్బుకోవాలంటే సగ్గుబియ్యం గానీ, అటుకులు గానీ వేసుకుంటే మెత్తగా వస్తుందనమాట. ఈ పొడైతే చేసి పెట్టుకున్నాను. కొంచెం మిరియాలు కూడా యాడ్ చేశాను, కొంచెం స్పైసీగా బావుంటదని. సరే కదా, మటన్ అయితే తీసుకొచ్చారు. ఆ మటన్‌కైతే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి. మా హస్బెండ్ నిన్న కూడా మిరియాల చారు చెయ్యి అన్నారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి ఇంక బయటికెళ్ళిపోయారు, తినలేదనమాట. మళ్ళీ ఈరోజు మిరియాల చారు చేయమని చెప్పారు. దానికి కూడా రెడీగా పెట్టుకున్నాను అన్నీ కూడా. కానీ ఏమైందంటే మళ్ళీ ఈరోజు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ భోజనాలకు పిలిచారు. ఇంతకుముందు కూడా ఒకసారి అలాగే పిలిచారంట. పిలిస్తే హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు. వెళ్ళడానికి అవ్వలేదు కదా, బాగోదు కదా అని ఇంక ఈసారి బాగోకపోయినా ఇంక వెళ్దామని డిసైడ్ అయ్యారనమాట. ఇంకా రసానికి రెడీగా పెట్టుకునేవి, మా హస్బెండ్‌కి కడిగిన రైస్ అవన్నీ ఇంకా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేశాననమాట. తర్వాత ఈవినింగ్ కానీ, రేపు కానీ తినేటప్పుడు చేద్దాంలే అని చెప్పేసి. చూసారు కదా, నేను మటన్ ఎప్పుడు తెచ్చినా కూడా మా అమ్మకి సెపరేట్‌గా చేస్తాను. స్టమక్ అప్సెట్ అవ్వకుండా మసాలాలు, కారాలు తక్కువ వేసి చేస్తాననమాట. ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కొంచెం జీలకర్ర, ధనియాల పొడి అయితే వేస్తాను. 2 ఒకసారి పెట్టుకున్నప్పుడు రెండాటిలోనే ఒకసారి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేస్తాననమాట. మటన్ ఎప్పుడు కూడా మనకి టేస్ట్ బాగుండాలంటే కూడా ఏంటంటే ఆయిల్లో బాగా మగ్గనిచ్చి ఆయిల్ సెపరేట్ అయినప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు, పసుపు ఎక్కువగానే వేసుకొని కడుక్కోవాలన్నమాట. నాకైతే మటన్ అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మాయి కోసం అనమాట. నాకు చికెనే బాగా ఇష్టం, కానీ తినకూడదని చెప్పి మటనే అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. పావు కేజీ తెమ్మంటే అర కేజీ తెచ్చారు. అందులో కొంచెం మా అమ్మాయికి వండి నేను కొంచెం వండుకున్నాను. మిగతాది కూడా ఇంకొంచెం ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు దోసకాయ మటన్ అయితే చేస్తాను, లేదా మటన్ ఫ్రై అన్నా చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ముక్కలు అయ్యేలోపే మా అమ్మాయి రెడీగా ఉంటుంది. బోన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. తనకి ఇంక ప్లేట్లు పెట్టేసి ఇచ్చాను, తింటుంది. ఆ తర్వాత నా కర్రీ కూడా అయిపోయింది. నేను కరివేపాకు ఎప్పుడు కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట. మటన్ స్మెల్ రాకుండా ఉంటుంది. నాకేంటో మటన్ తిన్న తర్వాత కూడా అదో స్మెల్ లాగా అనిపిస్తుంది. కాకపోతే కొంతమందికి చాలా ఇష్టంగా తింటారు. నేనైతే చికెన్, ఫిష్ ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. మీకైతే ఏది ఇష్టం కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.